మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రజలు పోలీసులకు సహకారం అందించాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ అన్నారు. గురువారం నార్సింగి పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సందర్భంగా కేసులకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా నార్సింగి పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించడం జరిగిందన్నారు. పరిశీలనలో భాగంగా స్టేషన్ సిబ్బంది పనితీరు, రికార్డులు, కేసుల దర్యాప్తు తీరును పర్యవేక్షణ చేశారని, పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేస్తూ ఫ్రెండ్లీ, విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని, అందరితో కలుపుగోలుగా ఉంటూ ప్రజల్లో నమ్మకాన్ని కలిగి ఉండాలన్నారు. ఫిర్యాదుదారుడు మధ్యవర్తి లేకుండా నేరుగా స్టేషన్ కు వచ్చేలా ధైర్యం కలిగించాలన్నారు. సీసీ కెమెరాలతో నేరాలను అరికట్టగలమని, ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా గ్రామ పెద్దలతో సంప్రదించాలన్నారు. సైబర్ నేరాలు, మత్తు పదార్థాలను అరికట్టాలని, మత్తు పదార్థాల వాడకం వల్ల జరిగే అనర్థాలపై, సైబర్ మోసాలపై ప్రజల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా లేవని, జాతీయ రహదారి ఉండటం వల్ల ప్రమాదాలు, కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. రహదారిపై పోలీసులు క్రమం తప్పకుండా పెట్రోలింగ్ నిర్వహించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. గణేష్ నవరాత్రులు, మిలాద్ ఉన్ నబీ ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకున్నట్లుగానే దసరా ఉత్సవాల సందర్భంగా జరిగే దేవీ నవరాత్రులు కూడా ప్రశాంతం, ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించుకున్నామని పిలుపునిచ్చారు. మండల ప్రజలకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ఎస్ఐ భీమడి సృజన, ఏఎస్ఐ మిస్బావుద్దీన్, రవీందర్, హెడ్ కానిస్టేబుల్ మురళి, రత్నం, మల్లేశం, రఫీకుద్దీన్ సిబ్బంది పాల్గొన్నారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ని మా రెగ్యులర్ ఈ రొటీన్లో భాగంగా ఇవాళ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా సిబ్బంది వీళ్ళ సంబంధించిన ఈ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉన్నది, పోలీస్ స్టేషన్ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉన్నది అని అసెస్మెంటు, వీళ్ళ పరేడు, టర్న్అవుట్, తర్వాత వీళ్ళు ఏ రకంగా అంటే యూఐ కేసెస్, తర్వాత కానీ ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా ఉంది, ఏమేమి చేస్తున్నారు, పెండింగ్ కేసెస్ ఏమున్నాయి, తర్వాత పిటిషన్స్ ఎట్లా డిస్పోజ్ చేస్తున్నారు, తర్వాత ఓవరాల్గా రిజిస్టర్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, తర్వాత టోటల్ ఓవరాల్గా పోలీస్ స్టేషన్ పెర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉన్నది, అంచనాలకు తగ్గట్లు ఉందా లేదా అన్న విషయంలో ఈరోజు పూర్తి స్థాయిలో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. త్వరలో ఎస్పీ గారు కూడా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్ట్ చేస్తారు. అందులో భాగంగా ఈరోజు నేను ఇన్స్పెక్షన్ చేశాను. సో పెర్ఫార్మెన్స్ పరంగా చాలా చిన్న పోలీస్ స్టేషన్ ఇది, క్రైమ్ రేట్ కూడా తక్కువ ఉంది. ముఖ్యంగా హైవే ఎక్కువ ఉండడం వల్ల యాక్సిడెంట్స్కి ఎక్కువ స్కోప్ ఉంది. అందుకోసం ఆ విషయంలో మా వాళ్ళను వాళ్ళకు తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. కొన్ని విలేజెస్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి. ఏ రకంగా చేయాలి, పబ్లిక్ని ఎలా రీచ్ కావాలా, ప్రాపర్టీ అఫెన్సెస్ ఏ రకంగా తగ్గించుకోవాలా, జనాల్లో సైబర్ క్రైమ్స్, డ్రగ్స్, తర్వాత విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళని ఏ విధంగా అవేర్నెస్ చేయాలన్న ఉద్దేశంతో ఎస్పీ గారు ముఖ్యంగా ఏంటంటే విజిబుల్ పోలీసింగ్ మీద దృష్టి పెట్టినారు. సో విజిబుల్ పోలీసింగ్ ఏంటంటే డైలీ చేయమని చెప్పేసి ఈ రకంగా అన్ని రకాలుగా సూచనలు ఇవ్వడం జరిగింది. సో దాని దగ్గర పర్ఫార్మెన్స్ పరంగా వీళ్ళు చేస్తున్నారు. కొన్ని ఏరియాస్లో పారామీటర్స్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ని మెరుగుపరచుకోవాల్సింది. వాళ్ళకు ముఖ్యంగా ఏంటంటే మా ఇంటెన్షన్ అనేది ఏంటంటే పబ్లిక్కి రీచ్ కావడము, పబ్లిక్ ఏంటంటే వీళ్ళంత వరకు ఏంటంటే మేము పబ్లిక్ రీచ్ అయిపోయేసి నేరరహిత సమాజాన్ని మనము నెలకొల్పే దిశగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ఈరోజు వీళ్ళకు మా సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చేసి వాళ్ళ విధంగా వాళ్ళ పనితీరుని మెరుగుపరచవలసిందిగా చెప్పడం జరిగింది.